హార్ట్ ఫెయిలియర్కి సడన్ కార్డియాక్ డెత్ చూస్తుంటాం మనం. బ్లడ్ సప్లై 3 నిమిషాలు కానీ ఆగిపోతే మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ ఏంటి సార్ మీరు చేసింది? 81 సంవత్సరం వృద్ధురాలు. సో ఆమె సర్జరీకి ఇష్టం లేదు. అంత బ్రెత్లెస్నెస్తో కూడా అంటే హార్ట్ పంప్ చేయే పరిస్థితిలో లేకుండా కూడా అన్ని రోజులు లాక్కు రావడం. దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ 2 days. 2 daysలో బట్ బతికించి అతన్ని ఈజ్ డూయింగ్ వెరీ వెల్. నౌ హిస్ బ్లడ్ ప్రెషర్ ఈజ్ 55. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హార్ట్ ఫెయిలియర్కి సడన్ కార్డియాక్ డెత్ చూస్తుంటాం మనం. అంటే వాళ్ళని పర్ఫెక్ట్గా నార్మల్గా ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది అసలు? ఇది సడన్ కార్డియాక్ డెత్ అనేది ఇది బేసికల్లీ ఒక కండక్షన్ అబ్నార్మాలిటీ. గుండెలో ఎలక్ట్రికల్ ఇది ఉంటాయి కదా. సో సడన్గా మామూలుగా మనందరికి కూడాను సైనస్ రిథమ్ అంటారు. అంటే ఫస్ట్ ఏట్రియా కాంట్రాక్ట్ అయ్యి తర్వాత వెంట్రికల్స్ కాంట్రాక్ట్ అయ్యి ఇవన్నీ కూడా ఈ సైనస్ రిథమ్ అనేది రెగ్యులర్గా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఈ ఏట్రియా కానీ డైలేట్ అయినప్పుడు ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అని వస్తుంది. అంటే హార్ట్లో అప్పర్ ఛాంబరు ఇర్రెగ్యులర్గా ఎక్కువ టైం కొట్టుకుంటుంది. 75 100 నుంచి 150 దాకా కొట్టుకుంటా ఉంటుంది. తర్వాత ఈ సడన్ కార్డియాక్ డెత్ అనేది సడన్ అంటే వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇప్పుడు ఏట్రియం ఎట్లా అంటే అప్పర్ ఛాంబర్స్ ఎట్లా కొట్టుకుంటాయో అట్లానే కింద లోయర్ ఛాంబర్స్ని బ్లడ్ పంప్ చేసే ఛాంబర్స్ని వెంట్రికల్స్ అంటారు. ఆ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ దాంట్లో ఇర్రెగ్యులర్ బీటింగ్ వస్తే అది ఎఫెక్టివ్గా బ్లడ్ని బాడీకి పంప్ చేయలేదు. అది సో అందువల్ల మనిషి అన్కాన్షియస్ అయిపోతాడు. సో మనిషి ఎప్పుడైనా బ్రెయిన్కి బ్లడ్ సప్లై 3 నిమిషాలు కానీ ఆగిపోతే బ్రెయిన్స్ ఇర్రివర్సిబుల్లీ డ్యామేజ్ అయిపోతుంది. కానీ సార్ చాలా అంటే వీటన్నిటికీ మనకి ఇండికేషన్స్ ఉంటాయా అండి? ఇండికేషన్స్ ఉంటాయి. అంటే మనకి తెలిసిన ఇండికేషన్స్ ఇప్పుడు మీరు అన్నట్టు బ్లడ్ వర్క్ చేయించుకోవడం, తర్వాత ట్రైగ్లిజరైడ్స్, LDL, HDL ఈ ప్రొఫైల్స్ అన్నీ చేయించుకోవడం. లిపిడ్ ప్రొఫైల్స్ కాకుండా ఇంకేం ఇండికేటర్స్ ఉంటారు సార్ మన దైనందిన ఆరోగ్య పరిస్థితులు గమనించుకుంటే? ఉదాహరణకి నేను చెక్ చేయించుకోవాలా లేదా చూడాలంటే వాట్ ఆర్ అ ఫ్యూ ఇండికేటర్స్ దట్ యూ వుడ్ రికమెండ్ దట్ ఐ షుడ్ సీ అ డాక్టర్? ఎప్పుడైనా కానీ ఫస్ట్ మనకి మన దేశంలో మనం ఏదైనా ప్రాబ్లం వస్తేనే టెస్ట్ చేయించుకుంటాం. అవును. విదేశాల్లో పోల్చుకుంటే మనకు అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు అని గో ఫర్ ఎ జాబ్ దే డూ ఫిజికల్ ఎగ్జామినేషన్ అండ్ ప్రిలిమినరీ టెస్ట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా పేషెంట్కి ఏం సిమ్టమ్స్ ఉండవు పర్సన్కి, దెన్ దే విల్ ఇన్వెస్టిగేట్. మన దేశంలో ఎట్లా అయితే యూజువల్గా అందుకే మనం ఒకసారి కంజెంటల్ అంటే పుట్టుకతో వచ్చిన గుండె జబ్బులను కూడా మనం అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడే తెలుస్తుంది మనకు గుండె జబ్బు ఉందని. సో దానివల్ల ఏంటంటే ఇది కానీ మనకి ఇక్కడ రెగ్యులర్గా ఇప్పుడు మామూలుగా ఎవరైనా సరే 40 years దాటినాళ్ళు లేదా 35 years దాటినాళ్ళు ఎప్పుడైనా కానీ ప్రిలిమినరీగా మన బ్లడ్ షుగర్స్ ఎట్లా ఉన్నాయి. ఎందుకంటే డయాబెటీస్ యూజువల్గా మనలో వచ్చే వాళ్ళందరిలో 35 yearsకే వస్తుంది. సో అందువల్ల ఏంటంటే మనకు తెలిస్తే ప్రజలు ఎక్కువగా ఏంటంటే ఫస్ట్ నాకెందుకు వస్తుంది అనుకొని దే వోంట్ గెట్ టెస్టెడ్. వచ్చి ఉండొచ్చేమో అని అనుమానం ఉంటానే ఉంటుంది. బట్ దే విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్ బట్ దే డోంట్ గెట్ టెస్టెడ్. ఎందుకంటే మనలో ఒక భయం ఉంది. ఒకసారి డయాబెటిక్ అనగా ఓహో అందరు లేబుల్ వేస్తారు డయాబెటిక్ అని దట్ ఈజ్ వన్ ఆఫ్ అంటే అండర్స్టాండింగ్ లాగా. సో అట్లా సైలెంట్గా ఉన్నప్పుడు ద డ్యామేజ్ డన్ బై డయాబెటీస్ ఈజ్ మచ్ మోర్. కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతాయి, ఐస్ ఎఫెక్ట్ అవుతాయి. సిమిలర్లీ మనకు తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటా ఉంటే వీ కెన్ కంట్రోల్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో అందువల్ల మామూలుగా అయితే రొటీన్గా బ్లడ్ షుగరు, తర్వాత కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమంటే సీరం క్రియాటినిన్, రొటీన్ నార్మల్ యూరిన్ ఎగ్జామినేషన్, దాంట్లో ఏమైనా ప్రోటీన్ లాస్ ఉందా లేకపోతే షుగర్ ఉందా అని. అట్లానే హీమోగ్లోబిన్, ఎందుకంటే మన దేశంలో చాలామందిలో కూడా ముఖ్యంగా లేడీస్లో అయితే హీమోగ్లోబిన్ తక్కువగా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే అది కూడా తెలుస్తుంది. అప్పుడు దాన్ని మనం ట్రీట్ చేయొచ్చు. యూజువల్గా మనకు వచ్చే మెజారిటీ ఆఫ్ ద న్యూట్రిషనల్ ఎనీమియా అంటే మనకి రకరకాల పోషక పదార్థాలు సమైన పాళ్ళలో దొరకటం తీసుకోకపోవటం వల్ల ఈ న్యూట్రిషన్ వస్తుంది. సో అట్లా మనకి ఏదైనా టెస్ట్ తర్వాత చెస్ట్ ఎక్స్రే వచ్చిన తర్వాత చెస్ట్ ఎక్స్రే తీసుకోవాలి. ఎందుకంటే మనకి హార్ట్ సైజ్ ఉన్నా తెలుస్తుంది, లంగ్లో ప్రాబ్లం ఉన్నా తెలుస్తుంది. ఈ స్టెనోసిస్ కూడా తెలిసిపోతుందా సార్? లేదు, స్టెనోసిస్ తెలియాలంటే కరోనరీ యాంజియోగ్రామే చేయాలి. సిటీ యాంజియో అది యాక్చువల్గా రొటీన్ చెకప్లో అవుట్ పేషెంట్గా చేసే సిటీ యాంజియో. మనకి అసలు సస్పిషన్ లేదు
ఈ జబ్బు ఉండదని చెప్పడం, కానీ ఫ్యామిలీలో కొంతమందికి ఉంది. సో వాళ్ళని మళ్ళీ క్యాత్ ల్యాబ్కి వెళ్ళి కరోనరీ యాంజియోగ్రామ్ చేయాల్సిన పని లేదు. ఈ సిటీ యాంజియోగ్రాఫ్లో మనకి నారోయింగ్ తెలుస్తుంది. అందుట్లో ఇప్పుడు వచ్చే దాదాపు రకరకాల స్కానర్స్ ఉన్నాయి. 64 స్లైస్ అని, 128 స్లైస్ అని, 256 అని, 512 అని. ఈ అట్టిట్లో ఈ 512, 256 అంటే కరోనరీ ఎనాటమీని బాగా డిఫైన్ చేసి నారోయింగ్ ఎంత ఉన్నా కానీ కరెక్ట్గా ఎస్టిమేట్ చేసి చెప్తాయి. కొంతకాలం అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో జస్ట్ సిటీ యాంజియోగ్రామ్ మీద డిపెండ్ అయిపోయి స్టెంట్ లైటింగ్ కానీ సర్జరీ చేయటం కానీ జరిగే అవకాశం కూడా ఉంది. సార్ ఇప్పుడు టావీ ఇలాంటివన్నీ టావర్ అన్నీ వింటున్నాం, అది కార్డియాలజిస్ట్ కూడా చేసేస్తున్నారు అంటున్నారు. ఇస్ దట్ అ రీప్లేస్మెంట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్ సర్జరీస్? ఎస్, అది సర్జికల్ అయోటిక్ వాల్ రీప్లేస్మెంట్. ఎందుకంటే మనకి గుండెలో 4 వాల్వ్స్ ఉంటాయి. అయోటిక్ వాల్, మైట్రల్ వాల్, ఈ 2 లెఫ్ట్ సైడ్ ఉంటాయి. ట్రైకస్పిడ్ వాల్, పల్మనరీ వాల్ ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఈ అయోటిక్ వాల్ నారోయింగ్ అనేది వన్ ఆఫ్ ద కామనెస్ట్ వాల్. అది యాక్చువల్గా ఏంటంటే రొమాటిక్ డిసీజ్లో ఇన్వాల్వ్ అవుతుంది, కానీ తక్కువ శాతం ఇన్వాల్వ్ అవుతుంది. కానీ అందరికీ ఏజ్ పెరిగే కొద్దీ డీజనరేటివ్ క్యాల్సిఫికేషన్ అయోటిక్ వాల్ జరుగుతుంది. కొన్నిసార్లు మనకు పుట్టుకతోనే అయోటిక్ వాల్లో 3 కవాటాలు ఉంటాయి, 3 కస్ప్స్ ఉంటాయి, కానీ 2 కస్పులు ఉంటాయి కొంతమందిలో. అది కామనెస్ట్ కార్డియక్ డిజార్డర్. కానీ అవన్నీ కూడా 50 సంవత్సరాలు వచ్చిన దాకా ఏమి ఇబ్బంది ఉండదు. తర్వాత నారోయింగ్ మొదలవుతుంది, డీజనరేషన్. సో అందుకని ఆ అయోటిక్ వాల్ స్టెనోసిస్కి దానికి రిప్లేస్మెంట్గా ఇప్పుడు వచ్చే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా బెలూన్ పెట్టి డైలేట్ చేసి తర్వాత వాల్వ్ని ఇంప్లాంట్ చేస్తారు. సో అది టావీ అనేది. ఈ టావీ అంటే యూజువల్గా మొట్టమొదట వచ్చినప్పుడు బాగా హై రిస్క్గా ఉండి సర్జరీకి నాట్ సూటబుల్ అనుకున్న పేషెంట్స్లోనే చేసేవాళ్ళు టావీ. ఇప్పుడు ఇంకా ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్నా కానీ టావీలు చేయటం మొదలుపెట్టారు. ఎందుకంటే ఈజీ టు డూ, తర్వాత కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని, మిగతా దాంతో వచ్చాయి. తర్వాత ఇంకా వెస్ట్రన్ కంట్రీస్లో అయితే కొంతమంది సర్జరీ వద్దన్నారు అనుకో, అప్పుడు వాళ్ళకి టావీ లో రిస్క్లో కూడా టావీ చేస్తారు. ఎందుకంటే పేషెంట్కి ఒకసారి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు నో పేషెంట్ విల్ ప్రిఫర్ టు అండర్గో సర్జరీ, అది బేసిక్. సో అందువల్ల అట్లాంటప్పుడు ఈ క్యాథెటర్ బేస్డ్ టెక్నాలజీస్ దీంతో ఇది చేస్తారు. బట్ అది పర్మనెంట్ అని చెప్పచ్చా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ సర్జరీ ఈజ్ మోర్ పర్మనెంట్. సర్జరీ ఈజ్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ ఆర్ బెటర్, లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మనం టావీలో వేసే వాళ్ళు ఎక్కువ టిష్యూ వాల్వ్ వేస్తారు. మా సర్జరీ చేసినప్పుడు మెటల్ వాల్వ్స్ కానీ టిష్యూ వాల్వ్స్ కానీ వేస్తారు. మెటల్ వాల్వ్స్లో ద లాంగివిటీ ఈజ్ మోర్, 45-50 years వరకు ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే మెటల్ వాల్వ్స్ వేసినప్పుడు ఎసిట్రోమ్ అనే ఒక బ్లడ్ థిన్నర్ తీసుకోవాలి. వేరే టిష్యూ వాల్లో ఆ బ్లడ్ థిన్నర్ అవసరం లేదు. సో దానికి అందువల్ల అట్లా తీసుకుంటారు. సో ఇట్లా ఇవన్నీ ఈ టావీ చేసిన తర్వాత వాళ్ళు మొట్టమొదటిలో వచ్చినప్పుడు హై రిస్క్ ఉండి వేర్ ద ఎక్స్పెక్టేషన్ ఆఫ్ దేర్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్, అప్పుడు టావీ చేస్తే ఇట్ విల్ లాస్ట్ ఫర్ లాంగ్, పొడిగించుకుంటారు. వేరే మనకి తక్కువ ఏజ్లో లెస్ దాన్ 65 years టావీ కానీ చేసేటైతే దెన్ వీ నీడ్ అనదర్ ఆపరేషన్, ఇంకొక టావీ. సో దాన్నే మనకి వాల్వ్ ఇన్ వాల్వ్ అంటారు. సో దట్ ఈస్ ద మెకానిజం దే డూ ఇట్ లైక్ దట్. ఏంటంటే ఇప్పుడు సర్జరీలో కూడా మనం ఒక వాల్వ్ పెట్టినప్పుడు తర్వాత టావీ కూడా చేయొచ్చు. సో ఇప్పుడు ఆ మెకానిజం కూడా వచ్చే వాల్వ్స్లో ఆ మెకానిజం కూడా ఉంది. సో ఈ వాల్వ్ని డైలేట్ చేసేసి మళ్ళీ యూ కెన్ పుట్ ఏ టావీ వాల్వ్ ఇన్ దట్. సో అలా మన వైద్య పరిజ్ఞానం ఎలా ఉంది, అలాగే మీరు ఇతర దేశాల్లో కానీ ఇక్కడ కానీ మీరు ట్రైన్ అవుతున్నప్పుడు కానీ తర్వాత కానీ మోస్ట్ కాంప్లెక్స్ సర్జరీ ఏంటి సార్ మీరు చేసింది, విచ్ యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్? నేను యాక్చువల్గా చేసినట్లు మొన్న రీసెంట్గానే 1 year బ్యాక్ 81 సంవత్సరం వృద్ధురాలు. సో ఆమె సర్జరీకి ఇష్టం లేదు, ఆమెకి అయోటిక్ స్టెనోసిస్ ఈ నారో అయిపోయింది. సో అందుకని 85 సంవత్సరాలు కదా టావీ ఆపరేషన్ చేయించుకుంటామని వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, అక్కడ కార్డియాలజిస్ట్ రిఫర్ చేశారు. సో ఆమె సరే అయితే ఐఎమ్ ఆల్సో నాట్ కీన్ ఆన్ ఆపరేటింగ్ ఆన్ దట్ లేడీ, 81 year old లేడీ, నాట్ దిస్ థింగ్ అండ్ ఆల్ మొబిలిటీ అని. సో అక్కడ నుంచి ఖమ్మం నుంచి వచ్చింది ఆవిడ.
సో ఇక్కడ హైదరాబాద్లో ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఎప్పుడు ట్యావీ వాళ్ళకి పెట్టే ముందు కరోనరీ ఆర్టరీస్లో ఏమైనా బ్లాక్స్ ఉన్నాయని చూస్తారు. అది కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే మనకి ట్యావీ వాళ్ళు కొత్త పెట్టిన తర్వాత వీటిలో బ్లాక్స్ ఉంటే అప్పుడు హార్ట్ అటాక్, అప్పుడు అందువల్ల వాళ్ళు మళ్ళీ బైపాస్ సర్జరీ చేస్తే కానీ వాళ్ళు బయటికి రాలేరు. సో అట్లా వచ్చినప్పుడు యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఆమెకి ట్రిపుల్ వెసల్ డిసీజ్ ఉంది, 3 రక్తనాళాలు బ్లాక్ ఉంది. ఎందుకంటే ఆమె కండిషన్ బాగాలేదు, హై రిస్క్ అని ట్యావీ కోసం వచ్చిన ఆమెకి ఇప్పుడు 3 బ్లాక్స్ కూడా ఉన్నాయి కాబట్టి మేము ట్యావీ చేయం, మీరు సర్జరీ చేయండి అన్నారు. సో ఐ హావ్ డన్ అయోటిక్ వాల్ రిప్లేస్మెంట్ సర్జికల్గా, 2 బైపాస్ గ్రాఫ్ట్లు కూడా వేస్తుంది. తర్వాత షీ వెంట్ ఆన్ వెల్. సో ఇదేంటంటే వెరీ ఛాలెంజింగ్ కేసు. పేషెంట్ మామూలుగా నాట్ ఫిట్ ఫర్ సర్జరీ విల్ గో టు ట్యావీ. ఇఫ్ ఎ పేషెంట్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ట్యావీ అంటే అప్పుడు మళ్ళీ సర్జరీకి వస్తే దే ఆర్ వెరీ హై రిస్క్ ఆపరేషన్. అవును, ఇంకా డబుల్ అవుతుంది రిస్క్ బికాస్ అట్లానే ఇంకొక ఇంపార్టెంట్ ఇది, అదే నేను యాక్చువల్గా ఏఐటిఎస్ మెంబర్ స్పాట్ లైట్లో కూడా పెట్టారు. బికాజ్ ఎందుకంటే నేను ఫస్ట్ మనం విదేశాల నుంచి పరిజ్ఞానం అంటున్నారు కదా, యాక్చువల్గా ఈ ఏఐటిఎస్ అనేది 1917లో స్టార్ట్ అయిన అసోసియేషన్, అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ, ద వరల్డ్స్ మోస్ట్ ఓల్డ్ అండ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అసోసియేషన్. సో దాంట్లో ఐ బికేమ్ ఏ మెంబర్. సో ఐ వాజ్ ద 4th member ఇన్ ద లాస్ట్ 100 years ఫ్రమ్ ఇండియా. సో ఇప్పుడు అట్లాంటి ఆ మెంబర్షిప్లో మనం చేసే రీసెర్చ్, మన ట్రీట్మెంట్ మెథడాలజీస్ ఇవన్నీ చూసి, సో దే పబ్లిష్డ్ మై బయోడేటా ఇన్ ద ఏఐటిఎస్ వెబ్సైట్ ఇన్ ద మెంబర్ స్పాట్లైట్. సో దిస్ టెల్స్ us how they are looking at us also, because సో నేను దాంట్లో కూడా ఈ కేసు కూడా పెట్టాను. సిమిలర్గా అట్లానే ఇంకొక ఇంట్రెస్టింగ్ కేసు, ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎ స్కూల్ చెన్నైలో ఉంటారు. సో ఈజ్ ఎ తెలుగు పర్సన్, ఏలూరులో ఉంటారు. సో ఈయన ఏలూరు నుంచి హీ వెంట్ టు నార్త్ ఇండియా, వేర్ హరిద్వార్ పిలిగ్రిమేజ్కి వెళ్ళాడు. హీ ఈజ్ ఏ నోన్ హైపర్ టెన్సివ్, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉందని, అందుకని హీ క్యారీస్ ఏ బీపీ ఆపరేటర్స్ వేర్ ఎవర్ హీ గోస్. హీ విల్ చెక్ హిస్ బీపీ ఎవ్రీ డే. అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్ సమ్టైమ్స్ సో అబ్జర్వెంట్ ఉంటారంటే, రోజు ఎప్పుడు చూసుకుంటే 160/90 ఉండదు. ఆయన హరిద్వార్ పోయి హోటల్లో దిగిన తర్వాత పొద్దున్న చూస్తే 90/60 ఉందండి. హీ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ బీపీ ట్యాబ్లెట్స్ ఆల్సో. He had why my blood pressure has going down, but he do not have any symptoms. Then he has not moved to go to the temple and all. He stayed in this thing. కొంచెం నీరసంగా ఉండుంటుంది కదా సార్ 90/60 అంటే. So, but he might have been used for that type of thing. So he has become a symptom. After 2 hours, he started becoming breathless. Morning 9 o'clock, morning చూసుకున్న తర్వాత breathless అయ్యాడు. So then he thought something is serious, he has to go there. So immediately he came back to Elur. Elurlo he went and saw a cardiologist, become breathlessness ani. His mitral valve got ruptured. He had a heart attack. In the heart attack, the valve also got ruptured. So he developed a severe mitral regurgitation. So from the OPD, he has not taken even the printed echo report. Then immediately came to Hyderabad. So we did from OPD directly we sent the patient to ICU. We evaluated him. So angiogram etla undi, pumping baga taggipoyindi. Naamaga 25% undi, EF antaru, ejection fraction. Normally 60 undali. So appudu ayana chala, he is unfit for operation that stage. We had to do the valve replacement and also bypass surgery. So then we preparing him, we sent him home. On the same night he came back again with breathlessness. Then after next day we did the valve replacement and bypass surgery. కానీ చాలా ఆశ్చర్యం సార్, అంత బ్రెత్లెస్నెస్తో కూడా, అంటే హార్ట్ పంప్ చేయే పరిస్థితిలో లేకుండా కూడా అన్ని రోజులు లాక్కు రావడం, ఇన్ని అంటే అక్కడ టెంపుల్ నుంచి ఏలూరుకి రావడం, ఏలూరు నుంచి రావడం, మళ్ళీ this all happened in 2 days. 2 days లో, బట్ బతికించి అతన్ని he came last week
after 7 years after surgery. He is doing very well. Now his blood pressure is 55, EF is 55, and he is smoking. And he developed, after some time, some rhythm problem, heart block antar, electrical block. So they have put him a pacemaker also. కొలెస్ట్రాల్, బ్లాకేజెస్, ప్లాక్ ఇవన్నీ ఉన్నప్పుడు అదొక కైండ్ ఆఫ్ ప్రాబ్లం. ఈ స్టెనోసిస్ ఏదైతే నారోయింగ్ అన్నారు కదా సార్, ఆ నారోయింగ్ని మనం స్టాప్ చేయడమో రివర్స్ చేయడమో దాన్ని పెంచుకోవడం చేయొచ్చు, ఎక్సర్సైజ్ వల్ల అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, డస్ ఇట్ మేక్ ఎనీ డిఫరెంట్? కెన్ వీ డూ ఎనీథింగ్ టు రివర్స్ దట్? Once the plaque develops, so we give treatment for the plaque modification. అవును కదా. సో రకరకాల డ్రగ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో మన ఈ ఎక్సర్సైజ్ కానీ మనం తీసుకునే ప్రికాషన్స్ అండి, దట్ ఆల్సో హ్యావ్ గాట్ సమ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ప్లాక్ మోడిఫికేషన్ అండ్ ఆల్సో ప్రివెంట్ డెవలప్మెంట్ ఆఫ్ ఫర్దర్ ప్లాక్స్ ఇన్ ద రెస్ట్ ఆఫ్ ద బ్లడ్ వెసల్స్. దట్స్ అన్ ఇంపార్టెంట్. సో అదే స్టెంట్లో బైపాస్ సర్జరీకి అదే డిఫరెన్స్. స్టెంట్లో ఎక్కడైతే లేషన్ ఉందో దాన్ని అక్కడ డైలేట్ చేసేసి స్టెంట్ వేస్తాం. బైపాస్ సర్జరీలో ఒక గ్రాఫ్ట్ పెడితే ఆ బ్లడ్ ఫ్లో వచ్చి ద ఎంటైర్ బ్లడ్ వెసల్ ఈజ్ ట్రీటెడ్, ఫర్దర్గా బ్లాక్స్ రాకుండా. అది బేసిక్గా అది అది ఫండమెంటల్ సార్. కానీ నారోయింగ్ ఏదైతే ఉంటుందో ఆ నారోయింగ్ అనే ఏజ్ రిలేటెడ్ ప్రక్రియ సహజంగా డీజనరేషన్లో అది ఆపచ్చునా, తగ్గించొచ్చునా, ఏమైనా చేయొచ్చునా దానికోసం? అంటే దీన్ని మళ్ళీ డైలేట్ చేయడానికి మందులు ఉంటాయా? కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నారోయింగ్ ఇది ప్లాక్ వల్లే నారోయింగ్ ఉంటుంది. ద నారో స్టెనోసిస్ బికాస్ ఆఫ్ ప్లాక్. సో ప్లాక్ని ఆపితే అదే కదా మనకి ఏంటంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాటన్ సీడ్ జస్ట్ ఆన్ ద వాల్. అది చిన్నగా ఉన్నప్పుడు ఆ గోడకు అతుక్కొని ప్లాక్ అంటే జస్ట్ లెస్ దాన్ 0.1 మిల్లీమీటర్ సైజే ఉంటుంది. దాంట్లో లిపిడ్ డిపాజిషన్ అయ్యి పెరుగుతూ ఉంటే, సో దాంట్లో లిపిడ్స్ డిపాజిట్ అది పెరుగుతుంది. ఎందుకంటే మన బ్లడ్ వెసల్ సైజ్ 2 మిల్లీమీటర్సే ఉంటుంది. సో కొంచెం పెడితే నారోయింగ్ పెరిగిపోతుంది అనమాట. సో మనకు నారోయింగ్ ప్రివెన్షన్ అంటే దాని మొత్తానికి ఏంటంటే ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ని ట్రీట్ చేయాలి. సో అది చేస్తే మొత్తం యూనిఫామ్గా ఆ ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ మధ్య సార్ రైబిస్లస్ అది సంథింగ్ విచ్ ఇస్ యాంటీ డయాబెటిక్ మెడిసిన్, అది దానివల్ల వెయిట్ లాస్ కూడా అవుతుంది, ప్లస్ ఆల్సో హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది అంటున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేస్తారా సార్? అంటే డూ ప్రిస్క్రైబ్ దట్ మెడిసిన్? డూ సబ్స్క్రైబ్ టు ద థియరీ? No. Actually, all the medications are usually prescribed by cardiologists. సో మాకు ఏమన్నా సర్జరీకే వస్తారు, వెన్ దే గెట్ ప్రిపేర్డ్ ఫర్ సర్జరీ దట్ టైమ్ దే గివ్. సెమీగ్లూటైడ్స్ అవి ఉంటాయి కదా సార్, రకరకాల ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డయాబెటిక్స్లో దేర్ ఆర్ డ్రగ్స్ దట్ విల్ రెడ్యూస్ కార్డియోవాస్కులర్ రిస్క్. సో ఈ మెడిసిన్ చాలా రకరకాలు ఉన్నాయి. సో వాటి నుంచి అవి ఇస్తే వాటి వల్ల కొంచెం మయోకార్డియల్ ప్రొటెక్షన్ ఉంటుంది అని హార్ట్ అటాక్స్. సార్ అపారమైన అనుభవంలో మీరు చాలా రకాల సర్జరీస్ చేశారు అండ్ మీకు మోస్ట్ ఛాలెంజింగ్ సర్జరీస్ గురించి చెప్పారు సార్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అసిస్టెడ్ సర్జరీస్ గురించి వింటున్నాం. అంటే అది పర్ఫెక్ట్ అల్గారిథం ఒకటి ప్రపోజ్ చేసి విత్ గివెన్ డేటా మనిషి ఆలోచించవలసిన అవసరం లేకుండా, బట్ ఆల్వేస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఈ సుపీరియర్ అని మనకు నమ్మడం ఇష్టం. డూ యూ అగ్రీ సార్? Actually, I am also looking for a artificial intelligence based program to do bypass surgery. So now artificial intelligence probably has a lot of role to play. ఇప్పుడు మనకి randomized control trials అంటారు. ఈ 2 ప్రొసీజర్లో ఏది బెటర్ అని చెప్పడానికి. మన ఇండియాలో ఇట్లాంటి స్టడీస్ చాలా తక్కువ. I have done the India's first randomized trial in cardiac surgery. తర్వాత ఇప్పుడు ఐఎమ్ డూయింగ్ ద సెకండ్ వన్. దీన్ని ICMR సపోర్ట్తో చేస్తూ ఉన్నాం. ఇఫ్ యూజ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకి ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఫీడ్ చేస్తే దెన్ ఇట్ విల్ గివ్ ఎన్ ఆల్గరిథం వాట్ ఈస్ టు బి డన్ అండ్ ఆల్. కాకపోతే టిల్ వీ గెట్ సమ్ వీ హ్యావ్ టు చెక్, బికాస్ దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ చెక్ ఫర్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ది డేటా. కరెక్ట్. సో అందుకని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెఫినెట్లీ హ్యావ్ ఏ ఇంపార్టెంట్ రోల్ టు ప్లే, మెయిన్లీ ఇన్ హెల్త్ కేర్, అండ్ ప్రాబ్లీ దట్స్ ద వే వీ హ్యావ్ టు గో ఇన్ ఫ్యూచర్. అంటే ఖచ్చితంగా దాంతో మనం ఇంకా ఎఫిషియెంట్గా ఇంకా ఎక్కువ సర్జరీలు చేసే అవకాశం ఉంటుంది, దాన్ని ఒక టూల్గా వాడుకుని అంటారు. ఆప్టిమల్ సర్జరీ అండ్ దెన్ ఆప్టిమల్ స్టంటింగ్ ఏదైనా చేయొచ్చు. ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్ ద డేటా ఫీడ్ అయిన తర్వాత మనకి ఇప్పుడు అన్నీ కూడా గైడ్ లైన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. ఏ బైపాస్ సర్జరీ గైడ్ లైన్స్ లైక్ దట్ ఏదైనా గైడ్ లైన్స్ ఉంటాయి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటే
because all the guidelines, various guidelines were fed, and then the artificial intelligence that gives the solution for us. I think in the years to come probably, and it will become a part of our practice to use the artificial intelligence and then do it. That's it. వన్ వెరీ బేసిక్ క్వశ్చన్ సార్, లిపిడ్ ప్రొఫైల్స్కి, షుగర్ మెజర్స్కి, అలాగే ట్రైగ్లిజరైడ్స్ నంబర్స్కి, HbA1cకి, వీటన్నిటికీ నంబర్లు ఎప్పుడూ అలాగే ఉన్నాయా అంటే మారాయా కాలక్రమంలో? బికాస్ 30 ఏళ్ల క్రితం 5.7కి ఇప్పుడు 5.7కి తేడా ఉండొచ్చు. సో ఆ వాల్యూస్ మారుతూ వచ్చాయా సార్ కాలానుగుణంగా, లేదా అలా స్టాటిక్గా అలాగే ఉన్నాయి? ఆ వాల్యూస్ అట్లానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు నాలెడ్జ్ పెరిగి అన్నీ చేసేటప్పటికి రేంజెస్ వచ్చాయి. సో వీ హ్యావ్ ఆల్వేస్ రేంజ్. సో ఇప్పుడు ఏంటంటే మెథడ్స్ హ్యావ్ కమ్. ఇదివరకు అయితే ఇప్పుడు మనకి పోయి బ్లడ్ టెస్ట్ చేస్తేనే బ్లడ్ షుగర్ తెలుస్తుంది. నవ్ వీ హ్యావ్ సిస్టమ్ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్. ఒక చిప్ మనకి పెట్టేస్తే యూ విల్ గెట్ ద బ్లడ్ షుగర్ వెన్ ఎవర్ యూ వాంట్. రీడర్ని బట్టేసి యూ క్యాన్ చేసుకోవచ్చు. సో అట్లా చేస్తే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే దెన్ యూ గెట్ ది గ్రాఫ్స్. సో అసలు టార్గెట్ రేంజ్లో మీకు షుగర్స్ ఎట్లా ఉన్నాయి, ఎంతకాలం ఉంటుంది, అట్లీస్ట్ 70% ఆఫ్ ద టైమ్ ఇఫ్ యూ హ్యావ్ షుగర్స్ విత్ ఇన్ టార్గెట్ లెస్, సో యువర్ గ్లూకోజ్ కంట్రోల్ ఈస్ బెటర్. సో అందుకని ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఎదవారికి సింగిల్ పాయింట్ బ్లడ్ షుగర్ ఎస్టిమేషన్ కంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ గ్లూకోజ్ విల్ టెల్ యూ హౌ యూ ఆర్ బిహేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్. సో అట్లా దేర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్. ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించే చేస్తారు. సో దట్స్ వై నవ్వు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అని ఉంటారు, వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్న మెడికల్ జర్నల్. సో దే స్టార్టెడ్ వన్ ఎడిషన్, న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఫైనలీ డాక్టర్ లోకేశ్వరరావు గారు, గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి, మనసుని, శరీరాన్ని, జీవితాన్ని హాయిగా ఉంచుకోవడానికి మీ సూచనలు సార్? యాక్చువల్గా మనకి పుట్టుకతో వచ్చే వ్యాధుల్ని నివారించడానికి యాంటీనేటల్ చెకప్లో చేసినప్పుడు రుబెల్లా ఇట్లాంటి ఫీవర్స్ ఇవన్నీ ఉన్నప్పుడు వాటికి వ్యాక్సినేషన్లు అవి చేసుకుంటే అవి రాకుండా ఉంటాయి. తర్వాత సోర్ థ్రోట్ వచ్చినప్పుడు పెన్సిలిన్ ప్రొఫ్లాక్సిస్ కానీ తీసుకోకుంటే రొమాటిక్ ఫీవర్ని స్టాప్ చేయొచ్చు. సో అందువల్ల మనకి రొమాటిక్ హార్ట్ డిసీజ్ రాకుండా ఉంటాయి. కానీ డీజనరేటివ్ డిసీజ్, ఎక్వైర్డ్ డిసీజ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ దీస్ ఆర్ ఆల్ modifiable risk factors, lifestyle. Unmodifiable risk factors, what we get, diabetes, hypertension, those are the things we cannot modify. But we can also play some role in modifying those risk factors. So అందువల్ల ఎక్కడైతే మోడిఫైయింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని మనం మోడిఫై చేసుకోవడం చూసారు. ఎట్లాంటివి అంటే ఒబిసిటీని తగ్గించుకోవటం, అవును, స్మోకింగ్ చేయకుండా ఉండటం, తర్వాత హైపర్ టెన్షన్, బ్లడ్ షుగర్ ఉంటే వాటిని ఆప్టిమ్గా కంట్రోల్ చేసుకొని ఉంటాం. తర్వాత ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత టు గెట్ రిడ్ ఆఫ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో హ్యావింగ్ గుడ్ అడిక్వేట్ స్లీప్, ఇవన్నీ కూడా చేసుకుంటే సాధారణంగా గుండె జబ్బులు అంత తీవ్రంగా ఉండి ఇట్లా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ చేసినందువల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చినా కానీ చాలా తక్కువ స్మాల్ ఇన్ఫాక్టే ఉంటుంది వీళ్ళల్లో. ఎందుకంటే ఆల్రెడీ కొలేటరల్స్ డెవలప్ అయిపోయి బ్లాక్ వచ్చినా కానీ పక్క నుంచి వచ్చేసేసి బ్లడ్ సప్లై చేసి ఆ ఇన్ఫాక్ట్ ఏరియాని తగ్గిస్తుంది, దాని డ్యామేజ్ని కంట్రోల్ చేయొచ్చు. సో అట్లా దో వీ కెనాట్ ప్రివెంట్ హార్ట్ అటాక్, బట్ యూ కెన్ డిక్రీజ్ ద సైజ్ ఆఫ్ హార్ట్ అటాక్. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ని మోడిఫికేషన్ చేసుకోవడం అండ్ దెన్ ఎర్లీ డయాగ్నోస్, అవేర్నెస్ అబౌట్ ది సిమ్టమ్స్. చెస్ట్ పెయిన్ వస్తే లేదు నేను పొద్దున ఏదో మసాలా తిన్నాను దానివల్ల వచ్చిందేమో. అవునవును. ఎందుకంటే వీ ఆల్వేస్ ఫైండ్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ హ్యావింగ్ హార్ట్ ప్రాబ్లం. అవును సార్. సో అదే అట్లా పీపుల్ లూజ్ ద ఇంపార్టెంట్ టైం. సో 6 hours లోపు వెళ్తే వాళ్ళు థ్రాంబులైజ్ చేసి సింపుల్గా అయిపోతుంది. సో మనం 12 hours అయిపోయిన తర్వాత ఆల్ యాంటాసిడ్స్ ఇవన్నీ తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ విండో పీరియడ్ ఈస్ నాట్ దేర్. సో అందువల్ల ఏంటంటే ఏదైనా సిమ్టమ్ వచ్చినప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ పర్సిస్టింగ్ ఫర్ ఏ లాంగర్ టైమ్, నాట్ యూజువల్,
సో ఇమీడియట్లీ షుడ్ సీక్ మెడికల్ అటెన్షన్. ఫండమెంటల్ సార్, అంత అడ్వాన్స్మెంట్ అండ్ కాంప్లెక్స్ సర్జరీస్కి ఎక్స్పోజ్ అయిన మీరు మళ్ళీ ఫైనలీ ఫండమెంటల్స్కి వచ్చారంటే లైఫ్ స్టైల్ గురించి మాత్రం మీ చక్కటి సలహాలు సూచనలు చాలామందిని ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ మోటివేట్ పీపుల్ టు రీలుక్ ఎట్ దేర్ లైఫ్స్. కాబట్టి మీకు ఇవాళ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వెరీ వాల్యుబుల్ టైం. మళ్ళీ మీ హాస్పిటల్కి వస్తాను సార్ మీరు అనుమతి ఇచ్చినప్పుడు. అండ్ స్టార్ హాస్పిటల్లో మీరు యువర్ స్టార్. వీల్ కమ్ అండ్ విజిట్ యూ దేర్ అండ్ టేక్ మోర్ గైడెన్స్ అండ్ అడ్వైస్.